నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో బీచ్ ఫెస్టివల్ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించారు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 20 రోజుల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా 12 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు ఆర్టీసీ డిపిటిఓ సామ్రాజ్యం. ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా కొరత రాకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా 70,000 మెట్రిక్ టన్నుల లభ్యత ఉన్నదని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందన అవసరం లేదని 15వ తారీఖు తర్వాత మరో 53,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడానికి మైక్రో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. బాపట్ల జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మార్కెట్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేషన్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. 36,36,71,051 మెట్రిక్ టన్నులు మనం వాడాం. దాని సంవత్సరం 32,37,378కి తగ్గించాలనుకున్నాం. నానో ఫెర్టిలైజర్స్ 1,00,000 మెట్రిక్ టన్నులు, ప్రాక్టీసింగ్ ఏపీసీఎన్ఎఫ్ అన్ని దేంట్లో చేయాలంతా కూడా డీటెయిల్స్ అని ఇచ్చారు. టోటల్గా 4,33,679 మెట్రిక్ టన్నులు రిడక్షన్, 12% రెడ్యూస్ చేయాలనుకున్నాం. సీజన్ ముందు ఏం చేశారంటే సార్, లాస్ట్ 4 years యొక్క యావరేజ్ని తీసుకొని ఎంత ఉందో వర్కౌట్ చేయమన్నారు సార్. ఆ వర్కౌట్ చేస్తూ వచ్చినటువంటి ఆ 36,70,000ది తమరు ఏం చేయమన్నారంటే 33కి తగ్గించండి అనుకుని చెప్పేసి ఇచ్చింది. ఆ 33ది ఎలా తగ్గించాలి ఏమిటి అని చెప్పేసి త్రూ నానో ద్వారా ఎలా తగ్గించవచ్చు, సిఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ ద్వారా ఎలా చేయొచ్చు అనుకుని చెప్పి వర్కౌట్ చేసి దీన్ని మనము డిస్ట్రిక్ట్ వారీగా మొత్తం ఇయర్ మొత్తానికి వర్కౌట్ చేసి ఇచ్చాము సార్. రైతుల్లో అవేర్నెస్ కావాలి. మామూలు అప్పుడు పంట వేసినప్పుడే కాకుండా మామూలు అప్పుడు చెప్పుకుంటూ రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేర్తాం. ఇప్పుడు మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అంటే ఇక్కడ కావాల్సింది మీరు టెలికాన్ ఒక పోర్టల్ కూడా తయారు చేయమన్నా దాని ప్రకారం ఎక్కడెక్కడ స్టాక్ ఉందో నోటిఫై చేస్తాం, ఏ షాప్లో లేదో అది కూడా నోటిఫై చేస్తాం, ఎక్కడ అవసరమైంది ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ పెడతాం. జిల్లా కలెక్టర్స్ కూడా పనిచేయండి. ఎప్పటికప్పుడు మూమెంట్ అంతా కూడా కంట్రోల్ రూమ్లో 2 పెట్టి చేస్తారు. ఇక్కడ ఆర్టీజీఎస్లో కూడా పెడతాం. ఆర్టీజీఎస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. కేంద్రం కూడా మనకి ఎంత కావాలంత ఫెర్టిలైజర్ ఇచ్చారు. మొన్న కూడా మళ్ళీ లోకేష్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఎత్తపోతే మళ్ళీ ఇచ్చారు. దాన్ని మనం ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఉపయోగించడం చేయాలి. కాబట్టి మీకు ఇదంతా కూడా ఆ భూమి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా బాపట్ల జిల్లాలో 12 లక్షల మంది మహిళలు 20 రోజుల్లో వినియోగించుకున్నారని ఆర్టీసీ డిపిటిఓ సామ్రాజ్యం అన్నారు. కొత్త బస్టాండ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. గతంలో 40% మంది మహిళలు ఆర్టీసీ బస్సులను వినియోగించుకునేవారని, స్త్రీ శక్తి పథకం అమలు చేయటం మొదలైన తర్వాత 65% మహిళలు బస్సులను వినియోగించుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ప్రతిరోజు 80,000 మంది ప్రయాణం చేసేవారని, పథకం అమలు చేయటం ప్రారంభించిన తర్వాత 1,00,000 మంది ప్రయాణం చేస్తున్నారని, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. మహిళా సాధికారత అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారో మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నారని అన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లను మహిళలకు ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లాలో 253 బస్సులకు గాను 212 బస్సులను స్త్రీశక్తి పథకంకు వాడటం జరుగుతుందన్నారు. 97 రూట్లకు గాను 80 రూట్లలో మహిళా ప్రయాణికులకు బస్సులను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డ్ కానీ ఖచ్చితంగా ఒరిజినల్ చూపించాలని అన్నారు. ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అవి ఉండాలన్నారు. కొంతమంది ఫోన్లో చూపించటం, మరికొంతమంది జిరాక్స్ చూపించటం, మరికొందరు లేదని చెప్పటం గమనిస్తున్నామని అన్నారు. ఒరిజినల్ కార్డ్స్ చూపించి ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మహిళల నుంచి చాలా పెద్ద ఎత్తున మంచి స్పందన లభిస్తోంది. ఇంతకుముందు బాపట్ల జిల్లాలో ప్రతిరోజు నియర్లీ యావరేజ్న 80,000 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రతిరోజు మన బస్సులలో 1,00,000 వరకు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఓవరాల్గా పర్ డే 20,000 పాసెంజర్స్ మనకి ఇంక్రీజ్ అయ్యారు. అంతేకాకుండా దీనిలో 65% మహిళా ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనకి 40% మాత్రమే మహిళా ప్రయాణికులు ఉండేవాళ్ళు, అది ఇప్పుడు 65% పెరిగింది. అందువల్ల మహిళా ప్రయాణికులు చాలా చక్కగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే మహిళా సాధికారత సాధించాలి, మహిళల ఆర్థికాభివృద్ధి పెంపొందాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశయంతో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారో అది మహిళలందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ముఖ్యంగా మనం 5 రకాల బస్సుల్ని ఎలిజిబిలిటీ తీసుకొచ్చాము. అదేమంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అలాగే అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. మన బాపట్ల జిల్లాకు వచ్చేసరికి మనకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి మన దగ్గర. మొత్తం 253 బస్సుల్లో మనం దాదాపు 212 బస్సులని ప్రయాణికులకి ఉచిత ప్రయాణానికి మహిళలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి 97 రూట్లలో కూడా దాదాపు 80 రూట్ల వరకు మనం మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. మహిళలందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పథకానికి 0 ఫేర్ టికెట్ వారికి ఇవ్వడానికి వారు ఐడెంటిటీ కార్డు చూపించాలి. అంటే ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, ఒరిజినల్ కార్డు చూపించాలి. ఇంకా కొంతమంది మహిళా ప్రయాణికులు జెరాక్స్ తీసుకొస్తున్నారు, కొంతమంది ఫోన్లో చూపిస్తున్నారు, కొంతమంది అది కూడా తీసుకురాకుండా వస్తున్నారు. వాళ్ళందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొచ్చినట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా కండక్టర్స్ కానీ అలా చెకింగ్ స్టాఫ్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని సహకరించవలసిందిగా కోరు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల ప్రతిభా పోటీ పరీక్షల్లో భాగంగా పలు అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 7వ తేదీన బహుమతులు ఇవ్వటం జరుగుతుందని నటరాజన్ పేర్కొన్నారు. 38వ వివేకానంద సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కానీ ఎగ్జామ్స్ అవసరం లేదు. ఎగ్జామ్స్ లేకుండానే చాలా మంది సక్సెస్ అయ్యారు కదా, ఎవరు సక్సెస్ అవ్వలేదు వాళ్ళ గురించి మాత్రమే కదా. ఎగ్జామ్స్ ఉండి కూడా సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళు టాలెంట్ చూపించుకున్నారు కదా. కానీ వాళ్ళ స్పెషాలిటీ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫీజు కట్టి ఎగ్జామ్స్కి వెళ్ళారు. వీళ్ళకి ఏమి ఫీజు కట్టకుండానే వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు కదా. కాన్ఫిడెన్స్ విషయానికి వస్తే అసలు ఎగ్జామ్స్ ఏం అక్కర్లేదు. కాన్ఫిడెన్స్ ఎగ్జామ్స్ ఏమి సంబంధం?
కర్లపాలెం మండలము పెదగోళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లోని బాలికలకు శక్తి యాప్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ హెల్ప్ లైన్పై శక్తి పోలీస్ ఎస్ఐ అనిత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పత్తిపాటి సుభాషిణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదంబి శ్రీనివాసరావు, బాపూజీ, రెడ్డి, దత్, వెంకటేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల పెదగొల్లపాలెం కర్లపాలెం మండలంకు బాపట్ల జిల్లా శక్తి పోలీస్ టీం ఎస్ఐ అనిత గారి ఆధ్వర్యంలో వారి యొక్క టీం సభ్యులు మా పాఠశాలకు విచ్చేయడం జరిగింది. వారు ప్రతి ఒక్క విద్యార్థిని, మహిళ శక్తి యాప్ను తప్పనిసరిగా వారి స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. శక్తి యాప్ యొక్క పనితీరును గురించి, అత్యవసరమైనటువంటి సమయాలలో, ప్రమాద సమయంలోనూ GPS ద్వారా శక్తి యాప్ ట్రాక్ చేసి అవసరమైనటువంటి సహాయాన్ని పోలీసు శాఖ అందిస్తుందని అనిత గారు తెలియజేశారు. విద్యార్థినులందరికీ గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించినటువంటి సంపూర్ణ అవగాహనను కలిగించారు. అలాగే సైబర్ సెక్యూరిటీ గురించి కావలసినటువంటి హెల్ప్ లైన్ గురించి, అలాగే చైల్డ్ హెల్ప్ లైన్ మరియు యాంటీ నార్కోటిక్స్ గురించి, ఉమెన్ హెల్ప్ లైన్ గురించి, అబ్యూజింగ్ గురించి, ఎమర్జెన్సీ గురించి అటువంటి హెల్ప్ లైన్ నెంబర్లను తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని బాల్యం నుంచి చదువు పట్ల ఏకాగ్రతతో, ఆసక్తితో మసలుకోవాలని, ఎటువంటి ఇతరమైన విషయాల జోలికి వెళ్ళకూడదని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తల్లిదండ్రులకు, పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియజేయాలని, అవగాహనతో చట్టాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిత్వ వికాసంపై శ్రద్ధ వహించాలని, నైతిక విలువల విద్యను చక్కగా నేర్చుకోవాలని ఆవిడ ఉద్బోధించారు. ఈ సందర్భంగా వారందరికీ బాపట్ల జిల్లా పోలీస్ శాఖ వారికి, విశేషించి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి శక్తి టీం ఎస్ఐ అనిత గారు మరియు వేణుబాబు, ఇతర టీం సభ్యులకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో బీచ్ ఫెస్టివల్ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాన్ని కోరారు. స్థానిక కలెక్టరేట్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో, అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి మరియు శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సూర్యలంకలో ఈ నెల 26, 27, 28 తేదీలలో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. బీచ్ ఫెస్టివల్లో పర్యాటకులకు అనుకూలంగా అన్ని హంగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బీచ్ ఫెస్టివల్లో వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలను, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సూర్యలంక బీచ్లో, రామాపురం బీచ్లో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా, కుటుంబ సమేతంగా బీచ్ ఫెస్టివల్కు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. బీచ్ ఫెస్టివల్స్కు వచ్చే వారిని నిరాశపరచకుండా తృప్తికరంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. బాపట్లలో బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తారని ఆయన తెలియజేశారు. సూర్యలంకలో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఆక్వా పరిశ్రమ యజమానులు, ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, బాపట్ల సూర్యలంక బీచ్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 97 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికే 50 కోట్ల మేర పనులకు టెండర్లు పిలవటం జరిగిందని ఆయన చెప్పారు. సూర్యలంక బీచ్ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే బాపట్లలో 200 రిసార్ట్లు, 6 స్టార్ హోటల్స్ ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి రాయల్ మెరైన్ సంస్థ నుండి మరియు ఆక్వా పరిశ్రమ నుండి 45 లక్షల రూపాయల నిధులను ఇస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆక్వా పరిశ్రమల యజమానులు, ప్రాసెసింగ్ పరిశ్రమల యజమానులు బీచ్ ఫెస్టివల్స్ కు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, మత్స్యశాఖ జేడీ నాయక్, జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఆక్వా పరిశ్రమల యజమానులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా మొత్తాన్ని ఎవరెవరైతే ఇంపార్టెంట్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఎట్లా ఈ బీచ్ ఫెస్టివల్ ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం
ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హ్యాచరీస్ 21 ఉన్నాయి అండ్ ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్స్ 7 ఉన్నాయి. ష్రింప్ ప్రాసెసింగ్. సో మనం ఏదైతే 26, 27, 28 3 రోజులు ప్రోగ్రాం మనం చేస్తామో ఆ ప్రోగ్రాంకు సంబంధించి ఏమేమి చెయ్యాలి మనం ఆ ప్రోగ్రాంలో అనేటువంటివి ఇప్పటికే మనం డిస్కస్ చేసుకొని అందులో అనేక రకాలైనటువంటి ఈవెంట్స్, అనేక రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కానీ అన్నీ కూడా మనము సార్టింగ్ చేసుకోవడం జరిగింది. పుల్ చేయటం ఈ ఈవెంట్కి ఆ పెద్ద ఎత్తున వచ్చినటువంటి పబ్లిక్కి కావాల్సిన అన్ని సదుపాయాలని మనం ముందుగానే ఆలోచన చేసి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్, అన్ని రకాలైనటువంటి అంటే పబ్లిక్ కూడా మొత్తం కుటుంబ సమేతంగా భార్యాభర్త, పిల్లలు, తల్లిదండ్రులతో కూడా కలిసి వాళ్ళు మన ఈ ఈవెంట్కి వాళ్ళు వచ్చినట్టయితే ఆ 3 రోజులు కూడా మన బాపట్ల జిల్లా ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, లేదా హైదరాబాదు, అమరావతి, విజయవాడ, ఒరిస్సా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు. మనం పెద్ద ఎత్తున దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ పబ్లిక్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి మనం పెద్ద ఎత్తున పుల్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా మనం నిరాశపరచకుండా భారీగా వాళ్ళందరికీ సదుపాయాలని మనము క్రియేట్ చేసి ఫుడ్ కానీ, వాటర్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ విషయం కానివ్వండి, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 3 రోజులు దానికి సంబంధించిన కంఫర్ట్, వాళ్ళు ఇక్కడ ఏమైనా కొందరు స్టే చేస్తే వాళ్ళ స్టే గురించి కానివ్వండి, ఇవన్నీ మనము చాలా హై స్పిరిట్తో చేయాలనేది మన ఉద్దేశం. మధ్యలో 27వ తారీఖున హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఒక మీటింగ్ని గ్రేస్ చేస్తారు. ఆ మీటింగ్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం. సో ఇందులో భాగంగా మరి అనేక రకాల సంబంధించినటువంటి అన్ని రకాల ఫీల్డ్లకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో మనం మీటింగ్ చేస్తూ ఫస్ట్ మీటింగు ఈ హ్యాచరీస్ ఓనర్సు, అదేవిధంగా ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తున్నటువంటి ఓనర్స్ని మనం ఈరోజు సమావేశం చేశాం. ఇందులో మీరంతా ఉన్నారు. మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాల్లో భాగం కలెక్టర్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ వరల్డ్ టూరిజం డేకి ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం మీకు తెలుసు. సాసా కింద స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ఆ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి 97,52,00,000 రూపాయలు మనకు అలాట్ అవటం, అందులో 50 కోట్లు సుమారుగా 50 కోట్లు చిల్లరి టెండర్ పూర్తవటం. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ శంకుస్థాపన కార్యక్రమ మహోత్సవం మరియు ఈ వరల్డ్ టూరిజాన్ని పురస్కరించుకుని మనం ఒక బీచ్ ఫెస్ట్ చేయాలి అని ప్రపోజల్స్ పెడతాం. అందులో కలెక్టర్ గారు కూడా దీనికోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం, దాని మీదట మనకి ఆ కార్యక్రమం అలాట్మెంట్ చేయటం, టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆ కార్యక్రమానికి ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ ఖర్చు పెడతా ఉంది. కానీ రేపు సుమారుగా ఈ ఏరియాకి ఒక 7-8 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే ప్రతి ఆదివారం చీరాల ఈ బాపట్ల ప్రాంతంలో టూరిస్టులు ఎక్కువైపోయి ట్రాఫిక్ సమస్య ఎక్కువయ్యి అంత టూరిజం వస్తూ ఉంటే సముద్ర రోడ్డు ట్రాఫిక్ కోణం కూడా ఇటు సూర్యలంక అని అటు చీరాల బీచ్లో కూడా పెట్టే పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున మన బాపట్ల డెవలప్ చేసుకోవటానికి, బాపట్ల జిల్లాని డెవలప్ చేసుకోవటానికి ఈ కార్యక్రమం మనందరికీ కూడా. ఇటు ఆక్వాకల్చర్లో మనం ఉన్నాం, సముద్రం మీదే మనం సముద్రంలో నీళ్లు తోటం దగ్గర నుంచి వ్యాపారం చేసుకుని మన బాపట్లలో మనం ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాం హ్యాచరీస్ సందర్భంగా. అలాగే ఒక సుమారుగా 7-8
ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి మనకి. ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా అన్నీ ఇక్కడ చాలా చక్కగా ముందుకెళ్లే పరిస్థితులు. ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మనబోయిన సాంబయ్య అన్నారు. బాపట్ల బావపురి విద్యా సంస్థలో వ్యక్తిత్వ వికాస కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి వెళ్లేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. శిక్షణా తరగతులు 28 రోజులు ఆన్లైన్లో, 2 రోజులు ఆఫ్లైన్లో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇక్కుర్తి శ్రీనివాసరావు, కోశాధికారి రామారావు, ఆవుల వెంకటేశ్వరరావు, జయం వరబాబు, ఎస్ శ్రీను, రాజేష్, జయకృష్ణ, గౌరీ, నక్కల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ద్వారా ప్రజలకి అనేక రకమైనటువంటి మోటివేషన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. దాదాపు 30 రోజులు ఆన్లైన్ క్లాసెస్ ఉచితంగా చెప్పబడును. ఈ ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థగా ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. వారి సహకారంతో ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో ఈ ఇంపాక్ట్ క్లబ్లు ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు, వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు అనేక రకాల శిక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. మన బాపట్ల ఏరియాలో ఇప్పుడు 30 మందితోటి ఒక క్లబ్ ఏర్పాటు చేశాము. ఈ క్లబ్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మరి బాపట్ల ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్స్లో విద్యార్థులకు ఈ కోర్సు గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన బాపట్ల ఏరియాలో ఉన్నటువంటి మిత్రులు ఈ క్లబ్ ద్వారా జరిగేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుని ఈరోజు మరి సమాజంలో అనేక రకాలటువంటి మరి వైద్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం కానీ, ఉద్యోగ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం కానీ, విద్యార్థులు మరి క్రమశిక్షణతో వాళ్ళు పక్క సైడ్ వెళ్లకుండా క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడానికి కానీ అన్ని రంగాలకు సంబంధించి ఈ శిక్షణ జరుగుతుంది. 30 రోజులు ఆన్లైన్ క్లాస్ జరిగిన తర్వాత 2 రోజులు మరి మంచి హాల్లో పూర్తి సమయం వారికి ఆఫ్లైన్ శిక్షణ ఉంటుంది. దీనికి పెద్ద పెద్ద మోటివేటర్స్ వచ్చి ఇక్కడే ఉండి 2 రోజులు పూర్తి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ద్వారా వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందవచ్చు. తర్వాత సమాజానికి కూడా వారి సమయాన్ని కేటాయించి సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు. ఈ శిక్షణని మన పరిసర ప్రాంతాల్లో అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. నేను ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్లో ఆల్రెడీ వైజాగ్లో 2 డేస్ పాటు శిక్షణ పొంది ఉన్నాం. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా 30 డేస్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇవాళ సమాజంలో ఒక వ్యక్తి మాట్లాడాలంటే బిడియం, భయం, వాళ్ళు నెగిటివ్గా ఫీలింగ్ అవుతుంటారు. అది పోవాలంటే ఇంపాక్ట్ ట్రైనింగ్ కంపల్సరీ అవసరం. మనలో ఉన్న భయాన్ని పోగొడతారు. దీంట్లో ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, మనం సమాజంలో ఎలా నడుచుకోవాలి, అనేక రకాల మన బిహేవియర్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా దీంట్లో ట్రైనర్లు బాగా చాలా చక్కగా వివరిస్తారు. మన ఈ బాపట్లో కూడా ఈ కోర్సుని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో కూడా ఒక కమిటీ లాగేసి 30 మంది ఆల్రెడీ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. అలాగే మన బాపట్ల పరిసర ప్రాంత వ్యక్తులందరూ కూడా ఈ ట్రైనింగ్, ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ని వినియోగించుకొని అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం మరియు డిఆర్డీఏ వెలుగువారు సమన్వయంతో ప్రతి మండల కేంద్రంలో మరియు జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అన్నారు.
పురుగుమందు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెలు మొదలగు గృహ వినియోగానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల నుండి సేకరించి ఈ కేంద్రంలో విక్రయించాలని ఆయన తెలిపారు. విత్తనం విత్తిన నుండి పంట ఇంటికి వచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలకు రైతు సాధికార సంస్థ ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన వారి నుండి మాత్రమే ఈ ఉత్పత్తులను సేకరించాలని ఆయన తెలిపారు. ప్రజలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్, మధుమేహం, రక్తహీనత మరియు సంతానలేమి వంటి అనేక అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చునని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా అమలు చేయుచున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి సంబంధిత అధికారులను ఆదా తీశారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని ప్రకృతి వ్యవసాయ విధానాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి షేక్ కలీం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అఖ్తర్ హుస్సేన్, ప్రకృతి వ్యవసాయ విభాగం అడిషనల్ డిపి ఎంజే మోహన్, డిఆర్డీఏ డిపిఎం సరిత మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో బీచ్ ఫెస్టివల్ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలి. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి. 20 రోజుల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా 12 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఆర్టీసీ డిపిటిఓ సామ్రాజ్యం. ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు బొమ్మనబోయిన సాంబయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.